రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్, సూపర్ 6 అట్టర్ ఫ్లాప్. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్, సూపర్ 6 అట్టర్ ఫ్లాప్. ఇది ప్రభుత్వం యొక్క విధానం. ఈరోజు కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలో ఈరోజు 62,500 మంది సంతకాల సేకరణ చేయడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పి రాష్ట్రంలో కోటి సంతకాలు సేకరించడం జరిగింది, చేయడం జరిగింది. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళే కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఓటేసిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు సేకరణ చేస్తారు. ఈరోజు ప్రభుత్వం భూములు ఇచ్చి, ప్రభుత్వమే కాలేజీలు డబ్బులు తీసుకొచ్చి కాలేజీలు కట్టి, ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసి వాళ్ళకి 2 సంవత్సరాలు జీతాలు ఇచ్చి ఏమిటి ఇంత అన్యాయం అని చెప్పి అడుగుతాం. ఈరోజు ప్రభుత్వం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా? ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు 2 సంవత్సరాల కాలంలో. ఈ మెడికల్ కాలేజీకి కావాల్సింది 5,000 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున ఖర్చు పెడితే సరిపోతుంది. ఇది కూడా చేతకాక ఎవడో వస్తాడంట, వాడు పెట్టుబడులు పెడతాడంట ఈ రాష్ట్రంలో. దానికోసం తండ్రి కొడుకులు రోజు విదేశీ పర్యటన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక పేదవాడు ఎలా బతుకుతున్నాడు, పేదవాడికి ఎలా 5 ఏళ్ళు లోపలికి పోవాలో దాని గురించి ఆలోచించండి. మీకు కావాల్సింది ఇండస్ట్రియలిస్టులు లేదా కంపెనీలు, వాళ్లే కావాలి. కానీ కింద స్థాయి పేదవాడు ఇవాళ తమ పిల్లల్ని మెడిసిన్ చదివించుకోవాలి, డాక్టర్ని చేసుకోవాలనే కళల్ని ఒక కళలాగానే మిగిల్చిపోతున్నారు. దయచేసి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 15వ తారీఖున పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క 7 నియోజకవర్గాలకు సంబంధించిన సంతకాల సేకరణ అన్ని కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్ తాడేపల్లికి బయలుదేరతాయి. కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క వ్యతిరేకత, అంటే ప్రభుత్వం పైన ప్రజల యొక్క విధానాల్ని చవి చూసేటువంటి పద్ధతిలో మెడికల్ కాలేజీలు ఏవైతే ప్రైవేటైజ్ చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కుయుక్తుల పన్ని జీవోలు తీసుకొచ్చారో దీనికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కోటి సంతకాలంటే ఈ రోజుకే 1,60,00,000 వరకు కూడా సంతకాల సేకరణ రాష్ట్రంలో జరగడం జరిగింది. నర్సరావుపేట నియోజకవర్గంలో ఒక్కట్లంటూనే 62,500 అప్లికేషన్లు రావటం అనేది, ఇవన్నీ కూడా సంతకాలు చేయటం అనేటువంటిది. సంతకాలు చేయటమే కాదు, ఫోన్ నెంబర్తో సహా డిజిటలైజేషన్ కూడా చేయటం అనేటువంటి జరిగింది. దీన్ని బట్టి చూస్తానంటే ప్రజల యొక్క వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన ఏ రకంగా ఉందనేటువంటి కనపడతా ఉంది. ముఖ్యంగా ఒకటే చెప్పాలి, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది అనేటువంటి దానికి తాత్కారణమే విజయవాడ నగరంలో ధర్నా చౌక్ లో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, యువకులు ధర్నా చేస్తా ఉన్నారు, టీచర్లు, అంగన్వాడీలు, ఉద్యోగులు, విఆర్ఓలు, డాక్టర్లు సైతం రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నారంటే సంవత్సరం గడక ముందు నుంచే ఉద్యమాలు ప్రారంభించారంటే దాని అర్థం ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత కనబడతా ఉంది. అందుకే చెప్తున్నాం, చదువుకునేదానికి, చదువు చెప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి కష్టం ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ, పేదవాడు పెద్ద చదువులు చదవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఒమ్ము చేసేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం ఇవాళ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా డైరెక్ట్ గా ప్రైవేట్ చేయడం అనేటువంటి జరుగుతోంది. ఇది సరైనటువంటి కాదన్నాం. ప్రైవేటైజేషన్ వల్ల నష్టపోయేది పేద మధ్యతరగతి ప్రజానికం అనేటువంటి పద్ధతిలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నటువంటి గోపిరెడ్డి గారికి, ముఖ్యంగా మీ ప్రాంత ప్రజానికం అందరి తరఫున గోపిరెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తాను.